వెల్కమ్ బ్యాక్. సినిమాలో యాక్టర్స్ సారా పట్టుకుంటే హీరోస్, మరి నాయకులు సారా పట్టుకుంటే జీరోసా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఖుషీ సినిమాలో పవన్ సారా ప్యాకెట్స్ మెడలో వేసుకున్నారు. గుడుంబాకు ధూల్పేట అడ్డా అన్నట్టుగా ఖుషీ సినిమాలో తప్పుగా చూపించారు. ఖుషీ సినిమాలో పవన్ గుడుంబా తాగటం ఏం కల్చర్ అని ప్రశ్నించారు. బాలకృష్ణ ఏక్ పెగ్లా అంటే ఎంజాయ్ చేస్తారా? మందు తాగే సీన్ సినిమాలో చూపించొద్దు అన్నారు. తాము మందు తాగమని చెప్పడం లేదని, కల్చర్ని కాపాడమని మాత్రమే చెప్పామని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే అని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూళిపెట్టి పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం మేము. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. ఎక్కువ డ్రగ్స్ వినియోగం సినిమా ఇండస్ట్రీలోనే అని పబ్లిక్లో టాక్ ఉందన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. యువతకు సినిమా హీరోలు ఆదర్శంగా ఉండాలని, ప్రతి 9 రోజులకోసారి టెస్ట్ చేసుకోవాలని సూచించారు. డ్రగ్ ఫ్రీ అయితేనే సినిమా రిలీజ్ చేస్తామని ప్రభుత్వం రూల్ తీసుకురావాలని కోరారు. అలాగే ఈ రూమర్స్కి హీరోలే ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు అనిరుద్ రెడ్డి. చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకొని కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు.
ఒకప్పుడు డ్రగ్స్ అంటే భయపడేది, మాట్లాడకపోయేది. మేము చదువుకున్నప్పుడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నా, నేనే భయపడుతున్నా. నా కొడుకు నాతో అడిగిండు, డ్రగ్స్ ఉంటాయంట, ఆ స్కూల్లో ఈ స్కూల్లో దొరుకుతాయంట అని అన్నాడు నాతోని. నేనే భయపడ్డా. ఒక పాజిటివ్ వేగా పిల్లలు పోతున్నారు ఇప్పుడు. సో డ్రగ్స్కి మేము అగేన్స్ట్. ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో మీ పైన ఎక్కువ రూమర్స్ ఉన్నాయి, మాకన్నా ఎక్కువ. మా రాజకీయ నాయకుల పైన అయితే రూమర్స్ ఎక్కడ లేవు, మీ పైన రూమర్స్ ఉన్నాయి. నేను రూమర్స్ అంటున్నా, మళ్ళీ రూమర్స్ అంటున్నా. ఆ రూమర్స్ నుంచి మీరు బయటికి రావాలంటే దయచేసి ఫాలికల్ టెస్ట్ 90 డేస్కి ఒకసారి మీరు చేసుకొని రిపోర్ట్ బయట పెట్టండి.